హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ లైన్ ట్రేడర్స్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే గైస్, టుడే ఏమన్నా ట్రేడ్ దొరికితే ప్లాన్ చేద్దాం. ఓకేనా గైస్? ఓకే గైస్, ఈ ట్రేడ్ నేను చెప్పా, స్కాల్పింగ్ ట్రేడ్ వీడియో అప్లోడ్ చేసా, చూడండి చూడకపోతే. ఓకేనా గైస్? ఈ ట్రేడ్ నేను 26,190 దగ్గర చెప్పా, బ్రేక్ అయితే కిందకి వెళ్తుంది మార్కెట్ అని. ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసి. మనం అక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తుంటే ఇదంతా ప్రాఫిట్ వచ్చేది గైస్ మనకి, బట్ నేను స్కాల్పింగ్ చేసి వదిలేసా. ఓకే గైస్, టుడే ఏమన్నా ట్రేడ్ దొరికిద్దామో చూద్దాం మనకి. ఓకేనా? చెప్పా, ఇక్కడ పైన రెసిస్టెన్స్ అన్న బ్రేక్ అవ్వాలా, పైన కింద సపోర్ట్ అన్న బ్రేక్ అవ్వాలి. ఈ రెండు బ్రేక్ అయితే అప్ సైడ్ కానీ ఫుట్ సైడ్ కానీ ఉంటుంది మార్కెట్ అని చెప్పా నేను. ఓకే గైస్, ఒకసారి మనం ఈ రోజు దొరికిద్దాం చూద్దాం ట్రేడ్. ఓకే గైస్, డే టైం ఫ్రేమ్ చూద్దాం. ఇవన్నీ రిమూవ్ చేస్తాం, మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. నేను ఎలా డ్రా చేస్తున్నా అవన్నీ మీరు వీడియో చూడండి గైస్. ఓకేనా? స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. ఓకేనా? ఇక్కడ మనకి సపోర్ట్ ఉంది 26,000 దగ్గర. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది 26,150 దగ్గర. ఒకసారి 4 అవర్స్ చూద్దాం. 4 అవర్స్ లో కూడా సేమ్. ఒకసారి 1 అవర్ చూద్దాం. వన్ అవర్ లో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఫిఫ్టీన్ మినిట్స్ చూద్దాం. 15 మినిట్స్ లో చూస్తే మొత్తం సైడ్ వేస్ ఉంది గైస్ మార్కెట్ అంతా. మనకు అదన్నా బ్రేక్ కావాలా, ఇదన్నా బ్రేక్ కావాలా, సపోర్ట్ అన్నా బ్రేక్ కావాలా, రెసిస్టెన్స్ అన్నా బ్రేక్ కావాలా. అప్పుడే మనం కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ప్లాన్ చేయొచ్చు. టుడే క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అయింది? 26,142 దగ్గర ఓపెన్ అయింది. క్లోజ్ ఏమో 26,000 దగ్గర క్లోజ్ అయింది. ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ తీసుకొని ఉండొచ్చు, బట్ మనం మిస్ అయ్యాం. ఎప్పుడైనా కానీ మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మార్నింగ్ 9:30 లోపు క్లోజ్ అయిపోవాలి గైస్ ట్రేడ్ అనేది. ఆ స్ట్రాటజీ నేను చెప్తా. ఓకేనా? స్కిప్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఓకేనా? 10:30 వరకే మీరు ట్రేడింగ్ అనేవి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మార్కెట్ అంతా అప్పుడే వాలటాలిటీ ఉంటుంది, మీకు ట్రేడ్స్ ప్రాఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా 10:30 తర్వాత వాలటాలిటీ తగ్గిపోయిద్ది. ఓకేనా? మీరు మార్నింగ్ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఓకే గైస్, ఇది మనకు బ్రేక్ అయితే నేను అప్డేట్ చేస్తా. ఓకే గైస్, ఇక్కడ మనకు బ్రేక్ అయ్యే ఛాన్స్ వచ్చింది. ఓకే గైస్, ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేస్తున్నా. ఓకే గైస్, ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేసా, చూద్దాం మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా. నేను 1:2 తీసుకుంటున్నా. మనకి అది బ్రేక్ అయితే మార్కెట్ అనేది 26,048 దగ్గరకు వస్తుంది గైస్. అక్కడ వరకు టార్గెట్ పెట్టా, చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ వచ్చి హై పెట్టా, 16 పాయింట్స్ పెట్టా స్టాప్ లాస్. టార్గెట్ 30 పాయింట్స్ పెట్టా, అదే 1:2 తీసుకున్నా. చూద్దాం. ఎప్పుడైనా కానీ మీరు ట్రేడ్ తీసుకున్నప్పుడు ఒక క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ పడిద్ది గైస్. స్టార్టింగ్ క్యాండిల్ మీరు ట్రేడ్ తీసుకోవద్దు, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పా. ఈ క్యాండిల్ తీసుకోవద్దు, ఒక రిజెక్షన్ క్యాండిల్ పడిద్ది, గ్రీన్ క్యాండిల్. అది బ్రేక్ అయిన తర్వాత మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి, అప్పుడు మనకి కిందకి వస్తుంది మార్కెట్. మీరు తీసుకుంటారు, పైన స్టాప్ లాస్ పెడతారు, అది స్టాప్ లాస్ హిట్ అవుతుంది కదా. అది రిజెక్షన్ క్యాండిల్ పడిద్ది అని చెప్పానా? అలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. ఒక క్యాండిల్ రిజెక్షన్ క్యాండిల్ పడిన తర్వాత మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఒకసారి వయా డేటా చూద్దాం. వయా డేటాలో కూడా మార్కెట్ పుట్ సైడే ఉంది. ఇక్కడ వరకు వస్తుందని చెప్పే కదా 26,048 దగ్గరికి. కాల్ రైటర్స్ ఏమో 2.07 సిఆర్ ఉందా, పుట్ రైటర్స్ 1.71 సిఆర్ ఉన్నారు. పడే ఛాన్సే ఉంటుంది మార్కెట్, చూద్దాం ఏమవుతుందో. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గైస్, అది వాయిస్ రికార్డ్ కాలేదు. ఓకేనా?
కొంచెం బయట వర్క్ పని మీద కూడా ఉన్నా. అందుకే జస్ట్ వాయిస్ రికార్డ్ చేస్తున్నా. గ్రీన్ క్యాండిల్ పడిద్దని చెప్పిన గ్రీన్ క్యాండిల్ మీరు పైన స్టాప్ లాస్ పెద్ద స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ కిందకు వస్తుంది. అందుకే మీరు ఒక రిజెక్షన్ క్యాండిల్ పడే తర్వాత ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని ట్రేడ్స్ అలా ఎక్కడ పడితే అక్కడ తీసుకొని లాస్ అవ్వద్దు. కొంచెం నాయిస్ వస్తుంది గైస్, ఏమనుకోవద్దు, బయట ఉన్నా. ఇప్పుడు తీసుకోవచ్చు ఎంట్రీ అలా. ఇప్పుడు ఇది బ్రేక్ అయింది కదా గ్రీన్ క్యాండిల్, అక్కడ తీసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ మిడిల్ పెట్టా 1:1. అది బ్రేక్ అయితే మనం సెకండ్ టార్గెట్ కి స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఓకేనా, చూద్దాం గైస్ ఏమవుతుందో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను డైలీ అనాలిసిస్ వీడియోస్ చేస్తూ ఉంటాయి, మిస్ కాకుండా అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ఓకేనా గైస్. అలాగే మనం అసలు రేపు మార్కెట్ ఎలా మూవ్ అవుతుందని అవన్నీ వీడియోస్ నేను చేస్తా. కొంచెం వర్క్స్ ఉండటం వల్ల కుదరట్లేదు. పర్ఫెక్ట్గా జనవరి 1 నుండి అన్ని పర్ఫెక్ట్గా చేస్తా. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. కంటిన్యూస్గా అన్ని డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఓకే గైస్, మన ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ డన్. చూడండి గైస్, ఫస్ట్ టార్గెట్ మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ టార్గెట్ ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసింది. చూద్దాం సెకండ్ టార్గెట్ కూడా ఏమన్నా ఛాన్స్ ఉందేమో. మనకి మళ్ళీ ఇక్కడికి అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ 30% దగ్గర నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనకి 30 minutes లో స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ పడింది కదా, ఆల్రెడీ మనకి టార్గెట్ ఇవ్వాలా, ఎందుకంటే స్ట్రాంగ్ రిజెక్షన్ క్యాండిల్ పడింది. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఓకే గైస్, ఫస్ట్ టార్గెట్ డన్, సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్. వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి గైస్, మీకు అర్థమవుతుంది ఎలా డ్రా చేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ ఏ టైం ఫ్రేమ్ లో చూస్తున్నా, మనం ఎలా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలో అవన్నీ మీరు పర్ఫెక్ట్ గా వీడియో చూస్తే మీనే అర్థమవుతుంది. ఓకేనా, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇంకా ఆల్మోస్ట్ నేను చాలా లెంత్ ఉంటాయి వీడియోస్, ఆల్మోస్ట్ ఇంకా కట్ చేసి మెయిన్ పాయింట్స్ పెడుతున్నా గైస్, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే గైస్, మన సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అవుతుంది. చూడండి మార్కెట్ ఇక్కడ ఇది సపోర్ట్, ఇది బ్రేక్ అయితే ఇంకా వెళ్తుంది గైస్ మార్కెట్ కిందకి. మనం ఇక్కడ వరకు పెట్టుకున్నాం కదా టార్గెట్ 26,048 దగ్గరకు, అది బ్రేక్ అయితే ఇంకా మార్కెట్ కిందకి వెళ్తుంది. ఫస్ట్ టార్గెట్ ఇచ్చేసింది మనకి, సెకండ్ టార్గెట్ కోసం వెయిటింగ్. ఏ ప్రీమియం తీసుకోవాలి, ఏ కాల్ తీసుకోవాలి, ఏ పుట్ తీసుకోవాలి అవన్నీ నేను చెప్పకూడదు గైస్. జస్ట్ నేను మెయిన్ చాట్ లో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా, ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే గైస్. మీ ట్రేడ్స్, మీ రిస్క్ మేనేజ్మెంట్ అవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. ఓకేనా, నా అనాలిసిస్ వాటికి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా డైలీ.
మీకంటూ ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకొని ఉంటారు గైస్. దాన్ని ఫాలో అవ్వండి. అది వర్క్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోండి. పేపర్ ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? డైలీ పేపర్ ట్రేడ్ చేస్తే మీకు అర్థమైతది. ఇది వర్క్ అయితుందా లేదా? మనం ప్లాన్ చేసుకోవచ్చు. రియల్ మనీ పెట్టి అవన్నీ మీరు ప్లాన్ చేసుకోండి. ఇది బ్రేక్ అయితే మనకి ఇంకా స్ట్రాంగ్ సెల్లింగ్ ఉంటది. ఎక్కడ వరకి 25,980 వరకు ఉంటది. అది బ్రేక్ అయితే మనకి సపోర్ట్. బట్ అది బ్రేక్ కాదు, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ. మనకు ఓయో డేటా కూడా అలానే ఉంది కదా. అదే 25,980 వరకు. ఓకే గ్యాస్, మళ్ళీ ఇక్కడ నుండి సపోర్ట్ తీసుకుంటుంది చూడండి మార్కెట్. చూద్దాం, మనం 1:2 పెట్టుకున్నాం. అలా ప్లాన్ చేసుకోండి. మధ్యలో ఎగ్జిట్ అవ్వద్దు ఎప్పుడైనా కానీ. మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారంటే దానికి అన్ని చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఎక్కడ పడితే అక్కడ ఎగ్జిట్ అయ్యి ఎక్కడ పడితే అక్కడ స్టాప్ లాస్లు పెట్టుకొని ఆ ప్లాన్ చేయొద్దు. మీరు ఒక ట్రేడ్ పర్ఫెక్ట్ పెట్టుకున్నారంటే దాన్ని ఇచ్చేదాకా చూడండి. 1:2 మినిమం తీసుకోవాలా, అప్పుడే నువ్వు రిస్క్ రివార్డ్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నట్టు. చూడండి గైస్, మనం అప్ వెళ్తుందని మళ్ళీ ఎగ్జిట్ అయితే మనకు ఇప్పుడు చూడండి మార్కెట్ కిందకి వచ్చింది. ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ కూడా డన్ గైస్, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఉంది కదా మనకి. ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ కూడా డన్. నేను ఈ వీడియోకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా గైస్, ఓకేనా? అది వాయిస్ రికార్డ్ కాలేదు. చూడండి గైస్, మన సెకండ్ టార్గెట్ కూడా డన్. ఓకే గైస్, డన్ ఫర్ ద డే. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. కామెంట్ చేయండి గైస్, మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నేను రిప్లై ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఇంతవరకు మన ఛానల్ని ఓపిక్గా చూస్తున్నందుకు. చూడండి గైస్, మన సెకండ్ టార్గెట్ ఇచ్చేసి మళ్ళీ అప్ సైడ్ వెళ్తుంది. కింద వరకు వస్తుంది మార్కెట్, అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటది. చూడండి మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ క్యాండిల్ పడుతుంది. మీ ట్రేడ్స్ అనేవి అలా ప్లాన్ చేసుకోండి గ్యాస్. స్టాప్ లాస్ పెట్టుకోండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. స్టాప్ లాస్ లేకుండా మీరు ట్రేడ్స్ చేయొద్దు. మీరు ఎంత క్యాపిటల్ లాస్ అవ్వాలనుకున్నా అంతవరకు స్టాప్ లాస్ పెట్టుకోండి, ఓకేనా? స్టాప్ లాస్ లేకుండా ట్రేడ్ చేస్తే అసలు ప్రాఫిట్ వచ్చే కాడికి లాస్ ఎక్కువ అవుతుంది. ఓకే గైస్, అది చూడండి మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు. అది టార్గెట్ ఇస్తుంది. బాయ్ గైస్, టేక్ కేర్.